వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ సచివాలయంలో కలెక్టర్లు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ 7 ఇండస్ట్రీస్ మనం జిఎస్టిపి పెంచుతా ఉన్నాం జరిగింది. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్, రాయలసీమ డెవలప్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇన్ దిస్ హౌస్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ 1 అవుతుంది. దానికి పోటీ పడుతూ రాయలసీమ డామినేట్ చేస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు మనం. నెక్స్ట్ మంత్ గూగుల్ కూడా అనౌన్స్ చేస్తారు. విశాఖపట్నంలో మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇప్పటికే టీసీఎస్ వచ్చారు. ఇవన్నీ కూడా వేరియస్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క రాయలసీమకు వస్తే స్టీల్ ప్లాంట్ కడప, దాన్ని ప్రారంభించడమే కాకుండా 2-3 ఇయర్స్లో 3 ఇయర్స్ మ్యాక్సిమం ఇనాగరేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో హైటెక్ ఇండస్ట్రీస్ అయిన కొప్పర్తి, అదే మరిగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ అన్ని కర్నూలు కూడా ఎక్కువ వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో అనంతపూర్ నుంచి ఓర్వకల్ వరకు, లేపాక్షి టు ఓర్వకల్ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. తిరుపతి బేస్లో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ కూడా మనం డిస్కస్ చేశాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, అందరి అభివృద్ధి కావాలి. దట్ ఈస్ అవర్ మేనిఫెస్టో కమిట్మెంట్. ఇండస్ట్రియలైజేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మార్నింగ్ దీంట్లో పెట్టాం. 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ కూడా అమలు అవుతున్నాయి. పేపర్ మీద వచ్చినట్టే కాదు, ఇవన్నీ అమలు చేసే పరిస్థితికి వచ్చాం. మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఎగ్జిబిషన్ ఆఫ్ సీనరేజ్ అండ్ రాయల్టీ ఛార్జెస్ వడ్డెరస్ది మొన్నే చెప్పాను నేను. ఈ రెండు కూడా ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ క్వారీస్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. ఇంకా అమలు చేయలేదు. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. వడ్డెరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్వారీస్లో రిజర్వేషన్లు పెట్టడం, సీనరేజ్ ఛార్జ్ కూడా తగ్గించి వాళ్ళ జీవనోపాధి పెంచడం మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇమాములకి, మౌజుములకి ఆందోళన ఇచ్చాం. ఇంకొక పక్కన ల్యాండ్ ఫర్ ఈడిగాస్ అండర్స్ గ్రేవ్ యార్డ్స్కి వీటికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రాసెస్ ఇట్. వేర్ ఎవర్ ఇట్ ఇస్ పాసిబుల్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. ఏదైతే ఈరోజు సంజీవని ప్రాజెక్ట్, అదే మాదిరిగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్, అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ మనం ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నా ఇవన్నీ పూల్ చేసి మనం సంజీవిని కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఈజ్ బ్రింగింగ్. టీసీఎస్ ఈజ్ వర్కింగ్. దే హ్యావ్ డన్ 2 ప్రాజెక్ట్స్ అర్లియర్. ఆ అనుభవంతో వాళ్ళు వచ్చి మొత్తం చేస్తున్నారు. విత్ ఇన్ జనవరి, బిఫోర్ జనవరికి అంతా కూడా చిత్తూరు విల్ బి కంప్లీటెడ్ యాజ్ ఎ కేస్ స్టడీ, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అక్కడి నుంచి 2 ఇయర్స్ స్టేట్ అంతా చేస్తున్నాం. ఈ 2 ఇయర్స్లో ఇది చేసిన తర్వాత 33% కాస్ట్ రిడక్షన్ ఈజ్ ది మోటివ్. ఏదో ఫ్యాన్సీకి మనం చేయడం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ 3 ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. గ్లోబల్ నాలెడ్జ్ తీసుకొచ్చి లోకల్ అప్లికేషన్ అట్ డోర్ స్టెప్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆల్ మెడికల్ స్టాఫ్ అంతా కూడా విల్ బి ఆన్లైన్. ఈ రోజు లాస్ట్ మైల్లో ఉండే ఏఎన్ఎం కానీ లేకపోతే అక్కడ ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్కి కానీ గ్లోబల్ నాలెడ్జ్ మనం ఇచ్చే పరిస్థితికి వస్తాం హెల్త్ మీద. అదే మరి డయాగ్నోసిస్ కూడా క్రిటికల్ కేర్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా వల్నరబుల్ పేషెంట్స్ ఇప్పుడు ఇచ్చారు మన వాళ్ళు. 80% ఆఫ్ డిసీజెస్. 6th ప్రాబ్లమ్ ఈజ్ క్యాన్సర్. ఇలాంటి మీరు చూసినప్పుడు 5th, 6th ఇచ్చారు మీరు. ఇవన్నీ మనం చూసిన తర్వాత ప్రివెంట్ వాట్ ఇస్ ది రీజన్. ఇప్పుడు డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ వచ్చేది ఎందుకు వస్తుంది? మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది. ఓన్లీ మీరు కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్ షుగర్ బౌండ్ టు కమ్. ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి హౌ టు ఎడ్యుకేట్ దెమ్, దట్ ఈస్ అవర్ మోటివ్ హియర్. అక్కడి నుంచి ఎడ్యుకేట్ చేసి ఎట్లా తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఒకసారి గట్ అనేది డిఫరెంట్ టైమ్స్ లో గట్ మారుతా ఉంటుంది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో భోంచేసే వాళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్ గా షుగర్ వస్తుంది. కొద్దిగా రిడక్షన్ ఉంటుంది వీటి తింటే. నవ్వు మిల్లెట్స్ తింటే స్టిల్ బెటర్. అమెరికాకు పోయిన ఆంధ్ర వాళ్ళ గట్ ఈస్ డిఫరెంట్, ఇక్కడే గట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవన్నీ వచ్చినప్పుడు హెల్త్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళ కోరిక కూడా ఇది నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని, ప్రపంచంలో వేరే దేశాలకు కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు. మీరు కూడా నేను ఒకటే కోరుతున్నాను, దిస్ ఇస్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. దానికి యోగా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మళ్ళీ యోగా, మెడిటేషన్, నేచురోపతి ఎవ్రీథింగ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా వెళ్తాం.
ఇది మీరు కానీ పర్ఫెక్ట్గా చేస్తే 2.5 lakhs వరకు యూనివర్సల్ హెల్త్ ఫర్ ఎవ్రీబడి. అబౌవ్ దాట్ మిగిలిన వాళ్ళకి 25 lakhs వరకు. ఒకసారి దీన్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే నథింగ్ లైక్ దిస్, ఇట్ విల్ బి గేమ్ చేంజర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో లాజిస్టిక్స్ అనేది చాలా ముఖ్యం. అందుకే మనం దీన్ని ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని మీకు అందరికీ ప్రొజెక్ట్ చేశాం. ఇక్కడ రిసోర్సెస్ కంటే నాకు మేజర్గా ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ రిసోర్సెస్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, దట్ ఈజ్ పంచాయతీరాజ్ రోడ్స్. మిస్ హ్యాండ్లింగ్ వల్ల జల్ జీవన్ మిషన్, ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని ఎట్ హ్యాండిల్ చేయాలో మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఇక్కడ మీ దగ్గర నుంచి ఏ వర్క్ కూడా అన్ఇంటరప్టెడ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బయోఫ్యూయల్, దానికి పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అంతా మీరు ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఆ రియల్ టైంలో ముందుకెళ్ళిపోతుంది. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. దెన్ పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కృష్ణబాబు కూడా క్లియర్గా చెప్పాను, రెయినీ సీజన్లో కూడా ఏ రోడ్లో కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు. ఎక్కడన్నా పార్ట్ హోల్ పడితే ఆ రోజు దాన్ని క్లియర్ చేయాలి. దట్ ఈస్ ది మెకానిజం దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్. అది అయిన తర్వాత రోడ్స్ని ట్రాఫిక్ బేస్ చేసుకొని రెన్యూవల్, ఇంప్రూవ్మెంట్, నెక్స్ట్ లెవెల్ అవన్నీ వర్కౌట్ చేస్తాం. పీపీపీ, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్నీ. దానికి లాజిస్టిక్స్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్పినటువంటి 2-3 ఇష్యూస్ కూడా మళ్ళీ వెయిట్ చేయకుండా, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే 120-130 crores యూ గివ్ ఇట్ దిస్ కార్పొరేషన్. ఫైనాన్స్ మీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము నిలిపేసాం అనేది కాకుండా, నడుకూడి ఈ మన కాళహస్త్రి లైన్లో 2 మార్గాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, మిస్ అవుతున్నాం. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు మనం ఇచ్చేస్తాం, దెన్ మిగిలిన డబ్బులు ఆర్బీఐ మనం ఒక లెటర్ ఇస్తే ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు. లెట్ దెమ్ డూ ఇట్, నో ప్రాబ్లం. విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఫస్ట్.